హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు అరకు దగ్గర ఉన్న మడగడ వ్యూ పాయింట్ని అయితే చూపిస్తున్నాను. మీ అందరికీ తెలిసింది, ఇది గత 2-3 ఇయర్స్ నుంచి బాగా ఫేమస్ అయిన వ్యూ పాయింట్. అయితే ఇది వేసవకాలం ఎలా ఉంటుందో మనం అయితే చూపించబోతున్నాం. ప్రజెంట్ అయితే మనం మడగడ వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. ఇది మన బైక్ అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చూసారా, ఇక్కడ కూడా ఫోన్పే స్కానర్ అయితే పెట్టేశారు. సో మనం అయితే స్కాన్ చేసి అయితే మనం ముందుకు అయితే వెళ్ళిపోతున్నాం. రోడ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా డైరెక్ట్ బైక్ కూడా మనం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. రిమైనింగ్ అయితే లంబసింగి, వంజంగి ఉన్న వ్యూ పాయింట్ ఏరియాస్కి అయితే మనం ట్రెక్కింగ్ అండ్ ఆఫ్ ట్రెక్కింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇదైతే మాత్రం డైరెక్ట్గా మనం వ్యూ పాయింట్ దగ్గరికే మన వెహికల్ అయితే వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళందరూ కూడా, అంటే ఈ వ్యూ పాయింట్స్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇదైతే మాత్రం బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన వెహికల్, కార్ అయినా సరే, బైక్ అయినా, ఏదైనా సరే డైరెక్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోతుంది. సో అది మాత్రం ఇక్కడ ఈ యొక్క వ్యూ పాయింట్కి మాత్రం అదనపు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో మీరు ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మాత్రం మ్యాక్సిమం దీనికి రావడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఇది మడగడ వ్యూ పాయింట్ మనకు అరకు నుంచి అయితే 12 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇది సమ్మర్ టైంలో అయితే చాలా ఖాళీగా ఉంటుంది, కానీ వింటర్ సీజన్లో అయితే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. బట్ టైం లేట్ అయినా సరే ఇంకా మనం బైక్ మీద కార్ మీద వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది. కాబట్టి మ్యాక్సిమం దీన్నే ప్రిఫర్ చేయండి మీరు ఎప్పుడైనా అరకు ట్రిప్ కానీ ప్లాన్ చేసుకుంటే. సో మనం అయితే మడగడ విలేజ్లోకి అయితే వచ్చేసాం. ఈ యొక్క విలేజ్ ఇక్కడ నుంచి అయితే రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ రోడ్ అయితే మాత్రం నాకు తెలిసి ఈ రెండుకైతే కంప్లీట్ చేసేస్తారు. ఇది కూడా రోడ్ అయితే వేసేస్తున్నారు. మనం వెళ్ళే దారిలో అయితే మాత్రం రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు మాత్రం మ్యాక్సిమం ఇక్కడికి 5:30కి వచ్చేటట్టే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ సన్ రైజ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. కూర్చొని అయితే సన్ రైజ్ చూసే అంత స్పేస్ కూడా ఉంది. మీకు ఇక్కడికి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏం లేదు. ఆటోలు ఏమైనా ఉంటే రావచ్చు, లేకపోతే ఓన్ వెహికల్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆటో ఎక్కితే మాత్రం వన్ సైడ్ అయితే 500 అయితే చార్జ్ చేస్తున్నారు. బోత్ సైడ్స్ అయితే 800 వరకు అయితే వస్తారు. సో బార్గెన్ చేసుకొని అయితే మీరైతే డైరెక్ట్గా వచ్చేసి బోత్ సైడ్స్ అయితే మాట్లాడుకునే రండి. ఎందుకంటే రిటర్న్ కూడా వెళ్ళే ఆప్షన్ అయితే ఉండదు. సో మీరైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి మాత్రం బోత్ సైడ్స్ మాట్లాడుకొని అయితే ఇక్కడికి వచ్చేసేయండి. అయితే చూసారా, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ యొక్క రోడ్డు మాత్రం ఒక 3 కిలోమీటర్స్ అయితే ఇలానే ఉంటుంది. సో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని అయితే మీరు అయితే పైకి వచ్చేసేయండి. ఫైనల్గా మనం అయితే హిల్ టాప్కి అయితే రీచ్ అయిపోయాం. అయితే మనం ఇక్కడ చూసారా, మనల్ని ఇప్పుడైతే బైక్ ఆపుతున్నారు కదా, ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. అయితే మనం కింద టికెట్ తీసుకున్నాం కదా, అది చూపిస్తే సరిపోతుంది. ఇక్కడ సెపరేట్గా మన టికెట్ అయితే తీసుకోవసరం లేదు. కిందగానే టికెట్ తీసుకోవాలి, లేకపోతే మాత్రం ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలి కంపల్సరీగా. మనం కింద తీసుకున్న టికెట్ వీళ్ళకి చూపించేసి మనం అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. చూసారా, మనకైతే మాత్రం సన్ రైజ్ అయ్యే టైం అయితే మాత్రం కొంత సమయంలోనే అవుతుంది. చూసారా ఎంత బాగుందో, ఇదంతా ప్లెయిన్ ఏరియా. ఎక్కడి నుంచి అయినా సరే మనకి వ్యూ అయితే క్లియర్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది వింటర్ సీజన్లో అయితే మాత్రం ఇదేం ఖాళీ ఉండదు, చాలా ఫుల్ బిజీ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడైతే మాత్రం చూసారా, పార్కింగ్ ఏరియాలో కూడా కొన్ని వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. వీళ్ళు కూడా 5:35కి అలా వచ్చేసి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో ఇక్కడే పార్క్ చేసి మనం అయితే ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్తే సరిపోతుంది. చూసారా, డైరెక్ట్ వ్యూ పాయింట్కే వచ్చేసింది వెహికల్ అనేది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వచ్చేసారు. ఈ లంబసింగి, వంజంగి ఆ ఏరియాస్లో అయితే దగ్గర ఒక 3-4 కిలోమీటర్స్ ముందు మన వెహికల్ పెట్టేసి అక్కడి నుంచి జీపుల్లో అయితే తీసుకెళ్తారు. ఇక్కడైతే మాత్రం డైరెక్ట్గా వచ్చేవచ్చు. ఇక్కడ మాత్రం ఆప్షన్ అయితే చాలా బాగుంది. ఎవరంటే బాగా ఏజ్డ్ పీపుల్కి, లేకపోతే చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళు అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది పడవలసిన పని అయితే లేదు. డైరెక్ట్గా వ్యూ పాయింట్కే వచ్చేవచ్చు. చూసారా, ఇక్కడ యాక్చువల్లీ ఈవెంట్స్ అయితే చాలా ఎక్కువే జరుగుతాయి వింటర్ సీజన్లో.
ఈ తింసా నృత్యం, నెక్స్ట్ గేమ్స్, చాలా ఈ ఆర్చరీ ఇలాంటివన్నీ కూడా చాలా కండక్ట్ చేస్తారు. కానీ ఈ యొక్క సమ్మర్ టైంలో పెద్దగా క్రౌడ్ అయితే ఉండదని చెప్పేసి ఇవన్నీ కూడా కండక్ట్ చేయట్లేదు. కానీ వ్యూ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సమ్మర్లో కూడా ఈ టైప్ వ్యూ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసారా, 3rd మంత్ మార్చిలో కూడా ఈ విధంగా వ్యూ వస్తుందంటే అసలు మనం ఊటీ, కొడైకెనాల్ ఆ సైడ్ వెళ్తాం కానీ మ్యాక్సిమం ఇక్కడికి వస్తే సరిపోతుంది. అంత బాగుంది వ్యూ అయితే మాత్రం. ఇక్కడ మనం అయితే కాఫీ తీసుకున్నాం. తెలుసు కదా, అరకు కాఫీ చాలా ఫేమస్. ఇక్కడ 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. కాఫీ అయితే చాలా బాగుంది. మీరు కానీ వస్తే మాత్రం మస్ట్గా ట్రై చేయండి. 20 రూపీస్ అనే ఎక్కువ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి కింద నుంచి పైకి వరకు వాక్ చేసుకొని వచ్చి అయితే మనకైతే ఇదైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంపల్సరీగా వీళ్ళ దగ్గర అయితే తీసుకోండి. నెక్స్ట్ అరకు కాఫీ తెలిసిందేగా, దేశంలోనే చాలా ప్రఖ్యాత అయితే గాంచింది. ఇప్పట్లోనైతే మాత్రం ప్రతి ఒక్క ఎంపీకి కూడా మన పార్సిల్ అయితే ఇక్కడ అరకు కాఫీ అయితే వెళ్తుంది. సో అంత ఫేమస్ కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా. చూసారా, టూరిస్ట్ అందరూ కూడా ఈ యొక్క సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇదైతే మాత్రం మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 o'clock అయితే అవుతుంది. సన్ రైజ్ టైం కూడా 6:10 అలా అని చెప్పేసి ఉందని చెప్పేసి మనం అయితే కరెక్ట్గా టైంకి అయితే రీచ్ అయ్యాం. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు సన్ రైజ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసి వెయిట్ చేస్తున్నారు సన్ రైజ్ కోసం. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే అరకుకు వచ్చేవాళ్ళు మాత్రం వేసవికాలము, శీతాకాలం అని ఆలోచించకుండా ఈ యొక్క వ్యూ పాయింట్కి మాత్రం వచ్చేసేయండి. ఎందుకంటే వర్త్ అనే చెప్పొచ్చు. చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. చూసారా, ఈ యొక్క యాక్చువల్గా మన శీతాకాలంలో అయితే మాత్రం ఇది కింద ఏది కూడా కనిపించదంట, అంత ఫుల్ ఫాగ్ అయితే ఉంటుందంట. సో ఇప్పుడు సమ్మర్ వల్ల మనకి క్లియర్గా కనిపిస్తుంది, కానీ లేకపోతే మొత్తం అంతా కూడా పాలపుంతలాగా మొత్తం నిండిపోయి అయితే ఉంటుందంట. చాలా బాగుంటుందంట అప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా వర్త్ అనే చెప్పాలి. ఎందుకంటే చూసారా, ఈ యొక్క సమ్మర్లో కూడా ఈ వ్యూ మనకి కనిపిస్తుందంటే చాలా ఇదని చెప్పచ్చు. సో ఎవరైనా సరే అరకు వస్తే మాత్రం ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయాల్సినవి ఏంటంటే కూడా నేను మీకు చెప్తాను. అప్పుడే అవి వెళ్ళాలా వద్దా అనేది కూడా మీరు డిసైడ్ అవ్వండి. ఇక్కడ ముందుగా మేనేజ్మెంట్ని అయితే మనం చాలా బాగా అప్రిషియేట్ చేయాలి. చూసారా, చాలా బాగా అరేంజ్ చేశారు. మనం చాలా ప్లెయిన్ ఏరియాలో అయితే మాత్రం ఇలాంటివి అస్సలు చూడలేకపోతున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఈ డస్ట్బిన్స్ అన్నీ చాలా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం డస్ట్బిన్స్లో కూడా వేయట్లేదు. ఖాళీ బాటిల్స్ అవి చాలా కనిపిస్తున్నాయి, ప్లాస్టిక్ అని చెప్పేసి. సో మీరు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళామంటే ఆ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇవి కూడా ఆ దగ్గరలో ఉన్న డస్ట్బిన్స్లో పడేయండి. లేకపోతే మాత్రం మీతో తీసుకెళ్ళిపోండి. కానీ ఇలాంటి ప్లేసెస్లో మాత్రం అస్సలు వదిలేయొద్దు దయచేసి. ఇది మాత్రం నా హంబుల్ రిక్వెస్ట్. ప్రతి వీడియోలో నేను ఈ విషయం చెప్తున్నాను, కొంత అయినా మారుతారని చెప్పేసి అంతే. సో అర్థం చేసుకోండి. వింటర్ సీజన్లో ఈ సెల్ఫీ పాయింట్ అది కూడా ఛాన్స్ ఉంటుంది పైకి ఎక్కేదానికి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత ఇదంతా పాడు చేసేస్తారని సో వెళ్ళకుండా అయితే మాత్రం ఇదైతే క్లోజ్ చేసేసారు, ఈ కంచేది వేసేసి. సో మనకైతే వెళ్ళే ఆప్షన్ అయితే లేదు ప్రజెంట్. వింటర్ సీజన్లో అయితే మాత్రం ఓపెన్ చేస్తారంట. సో చూసారా, ఇది వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా, చాలా ప్లెయిన్గా ఉంది. ఎంతమంది అయినా వచ్చి కూర్చొని సన్ రైజ్ని ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, వీళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చే టూరిస్టులకి ట్రెడిషనల్గా అయితే రెడీ చేస్తారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా ఉంటారో వాళ్ళు ఆ విధంగానే వీళ్ళని అయితే రెడీ చేస్తారు. సో 200 అయితే ఛార్జ్ చేస్తారు లేడీస్కి అయితే, జెంట్స్కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళతో పాటు వాళ్ళు దింసా నృత్యం కూడా వేస్తారు. చెప్పాను కదా మీకు, ఇక్కడ ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలు అయ్యి వదిలేశారని చెప్పేసి. ఇదే ఆ చోటు. చూసారా ఎలా ఉందో, ఎంత చెత్తగా ఉందో. వాళ్ళు మేనేజ్మెంట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కోసం డస్ట్బిన్స్ ఏర్పాటు చేసినా సరే మనలాంటి వాళ్ళు వెళ్ళి ఇవి యొక్క ఎన్విరాన్మెంట్ని అంతా నాశనం చేస్తా అనడానికి ఇదే నిదర్శనం. సో ఇంకా ఈ వ్యూ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంది కదా. సో సన్ రైజ్ కోసం అయితే వీళ్ళందరూ అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎక్కువ టూరిస్టులు రాకపోవడం వల్ల అయితే ఈ యొక్క ట్రెడిషనల్గా రెడీ చేసే వాళ్ళు అయితే మాత్రం పెద్దగా రాలేదు. వింటర్ సీజన్లో అయితే మినిమం ఒక 20 మెంబర్స్ వరకు ఉంటారంట ఇలా రెడీ చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా సన్ రైజ్ కోసం చూస్తున్న వాళ్ళే, ఇప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఈ బ్యాచ్ నెక్స్ట్ ఒక 2-3 బ్యాచెస్ అయితే ఉన్నాయి అంతే. వింటర్ సీజన్లో అయితే మాత్రం అస్సలు ఈ కొండ అయితే ఖాళీ ఉండదు. అలా అని చెప్పేసి ఈ ఫాగ్ కూడా అలాగే వస్తుంది. సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్లో రావడం వల్ల అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది వ్యూ. సో వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. సన్ రైజ్ టైం అయితే అయిపోయింది.
ఫైనల్గా సన్ రైజ్ అయితే అయిపోయింది. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ సన్ రైజ్ కోసమే ఇక్కడికి వస్తారు. సో సన్ రైజ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంక అందరూ కూడా రిటర్న్ అయితే అయిపోతారు. సో మీరు కూడా ఈ సన్ రైజ్ అయిపోయినాక ఈ దగ్గరలో అయితే గేమ్స్ అయితే ఉంటాయి, అవి కూడా ఏమైనా ఆడదాం అనుకుంటే అవి కూడా కంప్లీట్ చేసి అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే మీరు అయితే మూవ్ అయిపోవచ్చు. చెప్పాను కదా ఆర్చరీ అడిగాను, లేట్ అయ్యారంట, ఎందుకంటే పెద్దగా టూరిస్టులు అయితే ఈ టైంలో ఉంటారు కదా అని చెప్పేసి లేట్గా వచ్చారంట. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆర్చరీ ప్లస్ పక్కన బెలూన్స్ కూడా గన్ షూట్ అయితే ఉంది, ఆ రెండు కూడా మీరైతే ఆడుకొని అయితే మీరు వేరే ప్లేస్కి అయితే మూవ్ అయిపోవచ్చు. సో ఇంతటితో అయితే నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా చాలానే అరకు ప్లేసెస్ అయితే కవర్ చేశాను, నెక్స్ట్ వీడియోస్లో అయితే అవన్నీ వస్తాయి. సో నా యొక్క ఛానల్ అయితే సపోర్ట్ చేసి అవి కూడా కంటిన్యూస్గా వీడియోస్ అయితే చూసేయండి. ఆ వీడియోస్ కూడా చూసేసాక మీరు సమ్మర్లో రావాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.